శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. కార్తీక మాసంలో 5వ రోజులో గడుగు పెట్టేసినప్పుడే 5వ తిథిని పంచమి అంటారు. అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టం. అందుకే లలితా సహస్రనామంలో పంచమి, పంచభూతేసి, పంచ సంఖ్యోపచారిణి అనే నామం ఉన్నది. అసలు ఈ పంచమి తిథియే అమ్మ. అందువల్లే పంచమి నాడు కూడా కార్తీక మాసంలో తెల్లవారుజామున లేవాలి. అసలు కార్తీక మాసం అంటేనే తెల్లవారుజామున లేచి వ్రతాలు చేసుకోవలసినటువంటి మాసం అని చెప్పాం కదా. ప్రతిదినము సూర్యోదయానికి ముందే లేవాలి. ఈరోజు కూడా తప్పనిసరిగా లేవాలి. లేచాక తలార స్నానం చెయ్యాలి. ఆరోగ్యం సహకరించినంత వరకు కార్తీక మాసంలో శిరస్నానం చెయ్యాలి. స్నానానంతరం విభూతి కానీ, ఊర్ధ్వపుండ్రాలు కానీ, కుంకుమ కానీ ఇవి ధరించి ముందు సంధ్యావందనం చేసే అలవాటు అర్హత ఉంటే సంధ్యావందనం చేసుకుని, లేదా యథాశక్తి ఇష్టదేవతార్చన చేసుకోవాలి. ఆ తర్వాత తప్పక దీపారాధన చేయాలి. కార్తీక మాసంలో దీపం వెలిగించవలసిందే. సాయంకాలం వేళ కుదిరితే దీపదానం చేసుకోవటం చాలా మంచిది. కార్తీక మాసంలో స్నానం సంకల్పపూర్వకంగానే చేయాలి. చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. మనస్సు నిలకడగా లేకపోయినా, సంకల్పం చెప్పుకోకపోయినా ఆ పూజ వ్యర్థం అవుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనస్సు ఎక్కడే ఉండాలి. శరీరం అక్కడే ఉంటుంది, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. రూము నుంచి వచ్చాను, తాళం వేశానా లేదా, పరుసు తెచ్చానా లేదా అని మనిషి ఎక్కడుండి మనస్సు ఎక్కడుంటే అటువంటి వాడికి ఎన్ని పూజలు చేసినా పెద్దగా ఫలించవు గనక ముందు మనస్సుని నిలకడ చేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఈ రెండూ చేస్తేనే అర్చనలు ఫలిస్తాయి. కనుక కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోమని ఇంచుమించుగా పురాణాలన్నీ చెప్పాయి. ఈ సంకల్పం అయ్యాక సాయం వేళ సంధ్యా సమయం దాటాక మరలా స్నానం చేసేసి ఇష్టదేవతారాధన చేసుకుని, కుదిరితే గుళ్ళోనో లేకపోతే ఇంట్లోనో దీపదానం చేసుకోండి. పూర్వకాలంలో సంపదలు ఉన్నవాళ్ళు ఎక్కువ ఉండేవారు. దానం చేసే లక్షణం కూడా ఉండేది కనుక బంగారపు దీపాలు, కొందరు వెండి కుందుల్లో ఆవు నెయ్యి వేసి దీపదానం చేసేవారు. కలియుగంలో లోభత్వం కలిగిన, లేక అసలు శక్తే లేకపోయినా కనీసం మట్టి ప్రమిదలో అయినా నెయ్యి పోసి 3 ఒత్తులు వెలిగించి దానం చేస్తే పుణ్యం. దీపదానం చేసేటప్పుడు ఒక్క ఒత్తి ఎప్పుడు వెలిగించకూడదు. నదీ తీరంలో దానం చేసేటప్పుడు ఒక్క ఒత్తి పర్వాలేదు, కానీ ఆలయాల్లోనూ ఇంటి దగ్గర 3 ఒత్తులు ఉండాలి. సాధ్యం అంటే ముందు నెయ్యి పోయుము, త్రివర్తి సంయుక్తం, త్రి అంటే 3 అనమాట, వర్తి అంటే అదే తెలుగులో ఒత్తి. 3 ఒత్తులతో కూడిందే దీపం అంటే. రోజు దీపం వెలిగించినప్పుడు శ్లోకం చదువుతున్నారు కదా, దాని అర్థం అదే. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాపహం. ముందుగా నెయ్యి పోయము, అందులో 3 ఒత్తులు వెయ్యము, అప్పుడు వన్హిన అగ్నితో వెలిగించము. ఈ మధ్యన కొంతమంది సొంత పైత్యం ఉపయోగించి అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదని ఎవడో చెప్పట్టి అందరూ అది ఫాలో అయిపోవడం మొదలెట్టారు. ఎక్కడన్నా పూర్వకాలంలో అగ్గిపెట్టెలు ఉన్నాయా? పోనీ మంత్రశాస్త్రంలో అగ్గిపెట్టినా దీపారాధనన్న కుర్యాత్ నేను చెప్పలేదు. ఇవన్నీ ఎవడో కల్పించి చెప్పిన మాట. కాబట్టి అగ్గిపెట్టు, గిగ్గిపెట్టు, చిచ్చుపెట్టు, ఇంకో పెట్టు, ఏదో ఒక దానితో మాత్రం దీపం వెలిగించు. వెలిగించాక భగవంతుడికి అలా చూపించి ఎదురుగుండా దానం పుచ్చుకునే విప్రుణ్ణి, బ్రాహ్మణుణ్ణి సాక్షాత్తు విష్ణువుగా భావించి దానం చెయ్యాలి. కంద, పెండలం వంటి దుంపలు ఈరోజు దానం చేయాలి. దుంపలు దానం చేస్తే పంచమి నాడు వంశం నశించదట. అసలు దుంప అంటే మూలం అని అర్థం. వంశం మూలం నిలబడ్డాలంటే దుంప దానం చేసేవాడు. పూర్వం ఋష్యశృంగుడు దశరథుడి కూతురు శాంతని పెళ్లి చేసుకున్నాడు. వారికి సంతానం చాలా కాలం కలగకపోతే వశిష్ఠుడి మాట విని, కొంతమంది మహాత్ముల మాట విని ఆయన దుంపలు దానం చేశాడని, దానివల్ల ఆయనకి వంశం అభివృద్ధి చెందిందని కూడా ఒక ఐతిహ్యం ఉన్నది. అది
ఎవరు రాశారు అనేది పక్కన పెడితే అందులో సత్యం ఉంది కనుక దాన్ని పాటించాలి. దుంపలు దానం చేసిన వాళ్ళందరికీ కూడా వంశాభివృద్ధి కలుగుతుందండి. వంశం అభివృద్ధి చెందాలంటే కొడుకులు పుట్టాలి కదా. దానికి పురాణాలు చాలా మార్గాలు చెప్పాయి. అచ్చుపోసి ఆబోతుని విడిచిపెట్టిన వాళ్ళందరికీ పుత్ర సంతానం కలుగుతుంది. అంత శక్తి లేని వాళ్ళు ఆవుకి 40 రోజులకి తక్కువ కాకుండా పూజ చేస్తే కూడా సంతానం కలుగుతుంది. పూర్వం దిలీపుడనే చక్రవర్తి సూర్యవంశపు రాజు పిల్లలు పుట్టకపోతే వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి తన భార్య సుదక్షిణాదేవితో కలిసి వశిష్ఠుడి గోవుని నందినీధేనువుని పూజించాడు. అప్పుడు ఆ నందినీధేనువుని పూజించడం వల్ల ఆయనకి రఘు మహారాజు గారు పుట్టారు. ఆ రఘు మహారాజు కొడుకే అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడు కొడుకు రాముడు. చూసారా, గోపూజ చేశాకే ఆ వంశం అలా అభివృద్ధి చెందింది. కాబట్టి వీలున్నంత వరకు గోపూజ కూడా చెయ్యాలి. ఇది కలియుగం. చాలామంది వాళ్లే పశువులైపోయి నాస్తికవాదం చేసి ఆవు పశువు దానికి పూజ ఎందుకు, గడ్డి ఎందుకు పెట్టాలి అంటాడు. అలాంటి వాడికి బాగా గడ్డి పెట్టండి, మీరే బుద్ధి చెప్పండి, గడ్డి పెట్టండి బాగా. అలాంటి వాళ్ళ మాట నమ్మకండి. ఈ దుంపలు మొదలైనవి ఆ రోజు దానం చేయటం చాలా మంచిది. ఇది కాక స్వయం పాకం ఎప్పుడూ చాలా మంచిది. కొన్ని మహాపాపాలు ఉంటాయి, ఆ పాపాలు స్వయం పాక దానం వల్ల తొందరగా తొలగిపోతాయి. పంచమి నాడు ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ తన శక్తిని బట్టి పురోహితులను అర్చన చేసి వారికి స్వయం పాకం దానం చేయాలి. పాకము అంటే వంట, సొంతంగా వండుకుంటే స్వయం పాకం. స్వయముగా తానే వండుకునేవారు పూర్వకాలంలో. పూర్వం మహానుభావులు చాలామంది ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం గడ్డి తినేవారు కాదు. వాళ్ళు తామే సొంతంగా వండుకు తినేవారు. అలా ఒక వ్యక్తి తనకు తాను వండుకొని తినడానికి కావలసిన వస్తువులు దానం చేయటం మొదలైంది ఆ కాలంలో. ఇప్పుడు కూడా అదే ఇవ్వాలి. ఇస్తే ఆయన వండుకుంటే వండుకుంటాడు, భార్య వండితే వండుతుంది, వేరే విషయం. మనం మాత్రం ఒక ఆకు, ఎప్పుడు ఒక్క ఆకు ఇవ్వకూడదు కనుక విస్తరాకు 1 కంటే ఎక్కువ ఇవ్వాలి. 2 లేక 3 పెట్టి అందులో కొంత బియ్యం, కూరలు, ఉప్పు, పప్పు ఇటువంటివన్నీ పెట్టాలి. ఉప్పు ఒక్కటి మాత్రం ఆకులో కాకుండా విడిగా పెట్టాలి. ఉప్పు చేతికి ఇవ్వకూడదు, దానివల్ల కొన్ని తగాదాలు వస్తాయి. ఇలా ఆకులో వండుకునే పదార్థాలు పెడితే అది స్వయం పాకము అని పిలువబడుతుంది. అటువంటిది మన శక్తిని బట్టి ఒకళ్ళకో, ముగ్గురికో, 5గురికో ఇచ్చుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ కలియుగంలో ఆ మాత్రం ఒక వ్యక్తికి ఇంత అన్నం వండుకునే పదార్థం ఇవ్వాలి అనంత దుస్థితిలో ఉంటేది వాడి కర్మ. కానీ అలాంటి వాడు తక్కువ మంది ఉన్నారు. ఇవ్వచ్చు, ఇస్తే కూడా మనకు ఐశ్వర్యం పెరుగుతుంది. అసలు నా విజయ రహస్యమే అది. నిరంతరం అన్నదానం చేస్తున్నాం కాబట్టి మా పీఠంలో వచ్చిన వాడికి లేదనకుండా ఏదో ఒక దానం చేస్తూనే ఉన్నాం కాబట్టి అలా ఆనందం పొందుతున్నాం, ఎన్నో రకాల ఆహ్లాదాలు పొందగలుగుతున్నాం. దానం వల్ల వచ్చే లాభం అంతా ఎంతనా? ప్రపంచంలో దానం వల్ల వచ్చే ఆనందం ఇంకా దేని వల్ల రాదు. అందుకే బలిచక్రవర్తి, శివచక్రవర్తి ఇలాంటి వాడు దానాలు చేశారు. ఒకసారి పీఠానికి వచ్చి చూడండి, ఎన్ని వేల మంది ఈ శరత్కాలంలో భోజనం చేస్తున్నారు. కాబట్టి మన వీలుని బట్టి ఆ పని చెయ్యాలి. ఇక మరి కొంతమంది ఉంటారు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఆ ఇంట్లో నరకమే మొదలవుతుంది. దిక్కుమాల పిల్లలు కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు కానీ తల్లిదండ్రులు ఏడిపిస్తూనే ఉంటారు. పిల్లల వల్ల దుఃఖం పొందుతున్న వాళ్ళు పంచమి నాడు పావు కేజీ నుంచి కేజీ పావు వరకు దుంపలు, అందులో బంగాళాదుంపలు చెప్పలేదంటే కంద గురించి చెప్పారు, పెండలం వంటి దుంపలు చెప్పారు, కందమూలాలు, వీటిని దానం చేయాలి. స్వయం పాకంలో ఉల్లిపాయలు మాత్రం పెట్టకూడదు. తెలుసో తెలియక ఈ మధ్యన పాపం ఒక ఆవిడ తెలియక ఆవిడ తింటుంది కాబట్టి ఉల్లిపాయలు పెట్టింది, మరొక ఆవిడ ఎండు రొయ్యలు పెట్టింది. ఎవరి పుణ్యం వారిది, తెలియదు కాబట్టి పాప అమాయకత్వంతో తప్ప తెలిస్తే ఎందుకు పెడతారు. కాబట్టి అలాంటివి పెట్టకూడదు. ఇక తర్వాత ఈ కాలంలో నక్తం అనే పేరుతో ఉపవాసాలు చేసేవాడు చాలామంది ఉంటారు. ప్రతిదినము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. సూర్యుడు అస్తమించాక రాత్రిపూట నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే దానికి నక్తవ వ్రతము అని పేరు. అసలు నిజానికి నక్తము అంటే రాత్రి, రాత్రిపూట భోజనం చేసే వ్రతం కనుక దానికి నక్తవ్రతం అని పేరు. అలాంటి వాళ్ళు సూర్యుడు అస్తమించాక నక్షత్రాలు చూసి ఆ తర్వాత భోజనం చేయాలి. ఆకాశమంతా మేఘావృతం అయినప్పుడు నక్షత్రాలు కనబడకపోతే 7-7:30 దాటాక ఇక భోజనం చేసేయచ్చు అని శాస్త్రం చెబుతున్నది. అలా భోజనం చేసేయండి. ఇక కార్తీక మాసంలో 5వ తిథి నాడు తప్పక తల్లి బతికుంటే తల్లికి నమస్కరించాలట. అలా తల్లికి నమస్కరిస్తే పంచమి తిథి అమ్మవారని చెప్పాం కదా,
అమ్మవారి దగ్గరికి మణిద్వీపానికి వెళ్ళి నమస్కరించిన పుణ్యం వస్తుంది. పిచ్చి పిల్లలకు కొంతమందికి తెలియట్లేదు, వాళ్ళందరికీ చెప్పండి. తల్లికి నమస్కరిస్తే రోగాలు తొలగుతాయి. నేను ఇతరుల గురించి చెప్పడం, నా గురించే చెప్పుకుంటాను. మా అమ్మకి రోజు దండం పెట్టాను, అందుకే ఇప్పుడు నేను కూడా చెంగున ఆవు దూడలా పరిగెత్తగలుగుతున్నాను, లేడీలా పరిగెడుతున్నాను. తల్లిని తిట్టి అన్నం పెట్టని వాళ్ళు ఎంతమందిని చూడాల? అలాంటి వాళ్ళకి కడుపులో మంటలు వస్తాయి, రోగాలు వస్తాయి, వాయువులు, అదే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, దిక్కుమాల కిడ్నీలు పోతాయి, అజీర్ణ వ్యాధులు వస్తాయి. అసలు ఏ సుఖము ఉండదు వాళ్ళకి. నా మాతు పరదైవతం, తల్లిని మించిన దేవతే లేదు ఈ ప్రపంచంలో. తల్లి ప్రత్యక్ష దేవత అండి. తెలిసినా తెలియకపోయినా తల్లిని పూజిస్తారు చాలామంది. ఎంత పాపాత్మురాలైనా తల్లికి నమస్కరించు అంటే, ఇవాళ అంతో ఎంతో పుణ్యం వల్ల మనకి మంచి తల్లులే వచ్చారే, వాళ్ళని పూజించకపోతే ఎలాగా? ఎందుకు ఈ దిక్కుమాల బతుకు? అందువల్ల తల్లికి తప్పనిసరిగా పూజ చేయాలి, చేసి తీరాలి. ఇది నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు, వినండి అంతే. అజామిళోపాఖ్యానం 4వ తిథి నాడు మీకు కొంత వినిపించాను. ఆ చిట్ట చివరి భాగం ఈరోజు కొంచెం వినడం మంచిదనమాట. అజామిళుడు విష్ణుదూతల వల్ల తిరిగి ఆయువు పొందాడు. అప్పుడు యమకింకరులు యముడి దగ్గరికి వెళ్ళారు. ఈ భాగం 4వ రోజు కార్యక్రమంలో చెప్పుకున్నాం మనం. వీళ్ళు వెళ్ళి యమధర్మరాజుతో, యమధర్మరాజా, మేము అజామిళుడి ప్రాణం తీసి యాతనా శరీరంలో ప్రవేశపెట్టి నరకానికి తీసుకొద్దామంటే వైష్ణవ కింకరులు, విష్ణు కింకరులు వైకుంఠం నుంచి వచ్చి వాడికి ఆయువు ప్రదానం చేశారు. ఎందుకు ఇలా జరిగిందని అడిగితే అప్పుడు యముడు చెప్పిన కథ ఇత పూర్వం చెప్పాం, కానీ ఈరోజు కూడా వినాలి. అది నాయనలారా, విష్ణు భక్తి ఏ వంకతో పొందినా వాళ్ళని మాత్రం నరకానికి తేవద్దు. పద్మనయను మీది భక్తి యోగమెల్ల, పద్మనయను మీది భక్తి యోగం బెల్ల, ముక్తి యోగమనుచు మొదలెరుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవలదు దూతలారా. శ్రీకృష్ణుడి మీద, నారాయణుని మీద భక్తి ఉంటే ముక్తి వస్తుంది అని గ్రహించిన వాళ్ళని ఎప్పుడూ నరకానికి తేవద్దు అన్నాడు. ఇది మొదటి సూచన. సహజంగా మహానుభావులు ఎక్కువ మంది ఎలాగో హరిభక్తి కలిగి ఉంటారు. హరిభక్తి కలిగి ఉన్నవాడు నరకానికి వెళ్ళాడు. వాడే కాదట. ఉదాహరణకి ఇప్పుడు నా ఎదురుగుండా ఎవడో ఒక ఆయన పురాణం వింటున్నాడు, ఆయనకి విష్ణు భక్తి ఉంది, విష్ణు భక్తి వల్ల ముక్తి వస్తుందని తెలుసు. అటువంటి ఆయన్ని ఎలాగో నరకానికి తీసుకెళ్లరు. ఆయన్నే కదట, ఆయన బంధువుల్ని కూడా తీసుకురావద్దన్నాడు. ఎవడో ఒక ఆయన ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నాడు, ఆయన పేరుతో పుల్లారావు. ఆ పుల్లారావు గారు భక్తి కలిగి ఉంటే ఆ పుల్లారావు గారి బంధువుల్ని కూడా నరకానికి తేవద్దన్నాడు యముడు. అందుకే ఇంట్లో ఒక్కడైనా భక్తుడు ఉంటే ఆ వంశం అంతా తరిస్తుంది. వారి చేరిన వారి, ఇప్పుడు పుల్లారావు గారు ఎలాగో వెళ్ళడం నరకానికి, ఆయన బంధువులు రారట నరకానికి, ఈ బంధువుల బంధువుల్ని కూడా తీసుకురావద్దన్నాడు యముడు. అందుకని వంశంలో హరిభక్తి కలిగి ఉండాలి. బాంధవముననైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైన, బంధుత్వంతో అయినా, భయంతో అయినా, బాధతో అయినా, ప్రీతితో అయినా, ప్రాణం పోతుందనే భయంతో అయినా ఒక్కసారి నారాయణ అంటే చాలు. అటువంటి వారందరికీ ముక్తిని మీరు యమకింకరులు కాబట్టి నేను చెప్పిన మాట వినండి, నాకింకరులు కాబట్టి చెప్పిన మాట వినండి. అలా నారాయణ స్మరణ ఏ వంకతో అయినా చేసిన వాడిని నా లోకానికి తీసుకురాకండి. శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కలిపి శాస్త్రాలు పిలువబడుతున్నాయి. ఈ శాస్త్రాలన్నీ కూడా చచ్చేటప్పుడు హరినామస్మరణం చేసిన వాళ్ళకి సకల పాపాలు పోతాయి అంటున్నాయి. అలాగే అజామిళుడు కూడా ప్రాణాపాయ స్థితిలో కొడుకు వంకతో నారాయణ అన్నాడు కనుక అతనికి మళ్ళీ 10 ఏళ్ళు ఆయువు వచ్చింది. ఇక మీరు ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి వారి జోలికి వెళ్ళొద్దు అనగా అలాగే అన్నారట వాళ్ళు. తర్వాత ఈ కార్తీక మాసంలో తెలిసి కాని తెలియక కానీ అసత్యాలు ఆడకూడదు. ఎందువల్ల? ఇవాళ తెలుసో తెలియక అసత్యం ఆడితే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, కానీ మనం ఏం చెప్పినా ఏం చేసినా వినడం కోసం పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రాలు, సంధ్యా సమయాల్లో సంధ్యాదేవతలు, ధర్మదేవత వీళ్ళందరూ కాసు కూర్చుంటారట. ఏ మూల ఎక్కడ ఎవరు ఏమి చేసినా అవన్నీ వాళ్ళు వెంటనే పట్టుకెళ్ళి యమధర్మరాజు గారికి చెప్పేస్తారు. అదే శకుంతలోపాఖ్యానంలో శకుంతలు అంటుందిగా, విమల యశోనిధి పురుషవృత్త వెరుంగుచు నుండుచూ వేదములను. మానవుడు ఎప్పుడేం చేసినా వాడిని ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి ముందు వేదములు వస్తాయి.
ధర్మశాస్త్రాలు వస్తాయి, సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, నక్షత్రాలు వస్తాయి, సంధ్యాదేవతలు వస్తారు. ఇలా ఎక్కడికప్పుడు వీళ్ళంతా కనిపెడుతూనే ఉంటారు. మనం ఎవరికీ తెలియకుండా ఏదో చేసామనుకున్నా ఇందులో ఎవడో ఒకడు మన యొక్క తప్పులను కనిపెట్టి పుస్తకంలో రాసి చిత్రగుప్తుడికి విచిత్రగుప్తుడికి అప్పగిస్తారు. ఇక వాళ్ళు పరిశీలించి యమధర్మరాజు గారికి చెబుతారు, అదేంటండి ఉపవాసం ఉండి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒడియాలు వేయించుకుని గదిలో తింటే మీకు ఎలా తెలిసిందండి అంటుందో సినిమాలో సూర్యకాంతం. ఎవరితో? యముడితో. ఆయనకి అన్నీ తెలుస్తాయండోయ్. పద్మాగర్ గారికి అంటే తెలియకపోవచ్చు కానీ ఆయనకి అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇది ప్రమాదం. కాబట్టి అసత్యాలు ఆడరాదు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దనగానే యమకింకరులు అలాగే చేశారు. ఆ తర్వాత జరిగిన కథ, పాత కథ అంతా కూడా మీకు తెలుసున్నది. అజామీళుడు మళ్ళీ అక్కడి నుంచి హరిద్వారం వెళ్ళాడు. పరమ కఠోర దీక్షతో అక్కడ తపస్సు చేశాడు, ముక్తి పొందాడు. 10 ఏళ్ళు ఆయువు రాగానే వాడు బాగుపడ్డాడు అండోయ్. ఇంతకాలం దొంగతనాలు చేసి, పాపాలు చేసి, పిచ్చిపోలు చేసి డబ్బు సంపాదించాను, తాగి తందనాలాడాను, ఈ దిక్కుమాలిన దాంతో తిరిగేతాను, ఇక ఎప్పుడైనా పశ్చాత్తాపం పొందుతాననుకుని ఇంకా భార్యను విడిచిపెట్టి, సంసారం విడిచిపెట్టి, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన అని పిలువబడేటటువంటి సప్తమోక్షపురాల్లో మాయాపురానికి వెళ్ళాడనమాట. మాయా అంటే హరిద్వార్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తపస్సు చేసి తరించాడు. కాబట్టి ఈ కలియుగంలో హరినామస్మరణం చాలా గొప్పది. ఇక దీపదాన మహిమను కూడా చెబుతున్నాను వినమని. ఈ కార్తీక పురాణం అంతా వశిష్ఠుడు జనకుడికి చెప్పాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. దీపదానం రుణ విముక్తిని కలగజేస్తుంది. పూర్వం ఒకానొకప్పుడు గోదావరి తీరంలో ఓ వర్తకుడు ఉన్నాడు. చాలా గొప్పవాడు, మంచివాడు. హఠాత్తుగా అప్పుల పాలైపోయాడు. మంచివాడైన అప్పుల పాలు ఎందుకు అయ్యాడంటే సాటి వర్తకుల్ని నమ్మేట. షూరిటీ సంతకాలు పెట్టి ఉంటాడు. ఈ మధ్యన చిట్ ఫండ్లు తీసుకుని కొంతమంది, ఏమండి గురువుగారు సంతకం పెట్టండి అన్నారు. కొంచెం గురువుగారు అంత పూర్వం ఉద్యోగం చేసిన రోజులు ఒకటికి ఇలాగే పెట్టారులేండి. ఆ తర్వాత తల ప్రాణం తక్కువచ్చి ఆ రోజులో 25,000 నేను కట్టా. అమ్మయ్య, ఇది గొప్ప అనుభవం రా అనిపించింది. మనకి ఎవరి మీదైనా జాలి కలిగితే ఓ 10,000 ఇచ్చి పంపించేయండి, ఇక మళ్ళీ వాడితో మనకి సంబంధం ఉండదు. కానీ షూరిటీ పెట్టామంటే కోర్టులు చుట్టూ తిప్పుతారు వాళ్ళు. ఈ జీతం అంతా వాడు పట్టుకుపోతారు. కాబట్టి హామీలు ఉండడం ఎంత ప్రమాదమో ఈ కథ కూడా కార్తీక పురాణ కథ చెబుతోంది. మహానుభావుడైన ఒక ధర్మాత్ముడైన వర్తకుడు సాటి వర్తకుల్ని కొందరిని నమ్మి హామీలుండి వాళ్ళకి అప్పులు ఇచ్చి, అప్పులకి పత్రాలు లేక, పత్రాలు ఉన్నవాడు తీర్చక సర్వనాశనం అయిపోయాడు. దురదృష్టం అది. చివరికి తిండి తినడానికి ఇంట్లో ఒక బియ్యపు కింద దొరకలేదు. 7 రోజులు అతడు అతడి భార్య కటిక ఉపవాసం ఉన్నారట. కేవలం మంచినీళ్లు తాగి బతికారు. అయితేనే ఎక్కడో వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉన్నది. ఒకనాడు ఆయన గోదావరి తీరానికి వెళుతుంటే సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే 4 కనబడ్డారు. వీళ్ళనే సనక సనందనాది మహర్షులు అంటారు. వీరు బ్రహ్మమానసు పుత్రులు, మహానుభావులు. వాడు కనబడగానే ఇతడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. దండము అంటే కర్ర. కర్ర అలా పారేస్తే టక్కు నేల మీద అలా పడిపోతుంది. అలాగే మానవుడు గురువులు కనబడగానే కర్రలా పడిపోవాలి. దానికి దండ ప్రణామము అని పేరు. సాష్టాంగ దండ ప్రణామం అంటే ఏమిటి? అష్ట అంటే 8, అంగ అంటే భాగములు. 8 అవయవములతో నమస్కరిస్తే దానికి సాష్టాంగము అని పేరు అనమాట. ఉరస, ముందు వక్షస్థలం నేలకి తగిలించాలి. ఆ తర్వాత శిరస, తల తగిలించాలి. దృష్ట్యా, ఆ తర్వాత కళ్ళు కూడా నేలకి తగిలించాలి. మనస, మనస్సు కూడా లగ్నం చెయ్యాలి. వచస, మాటలతో కూడా నమస్కరించాలి. నమస్కారం అండి అనాలన్నమాట. అందువల్ల ఇటు మనస్సు, వచస, మనస్సు లగ్నం చెయ్యాలి, వాక్కులతో నమస్కారం చెయ్యాలి. పద్భ్యాం, పత్ అంటే పాదం, పద్భ్యాం అంటే 2 కాళ్ళు. అందుకే ఈ కాలు ఇటు, ఈ కాలు ఇటు మారుస్తారు నమస్కారం చేసేవాళ్ళు. కాలు మీద కాలు తిప్పుతారన్నమాట. కాళ్లతో. కరాభ్యాం, ఇలా 2 చేతులు చాచి చేతులతో. కర్ణాభ్యాం అంటే 2 చెవులతో. ఈ చెవి నేలకి తగిలిస్తే చెవులతో కూడా నమస్కరించినట్టు అవుతుందన్నమాట. ఇది అష్టాంగ ఉచ్యతే. మళ్ళీ శ్లోకం చెబుతా వినండి. ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచస, తథా పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే. ఈ విధంగా 8 అవయవములతో నమస్కారము చేస్తే దానికి సాష్టాంగ దండ ప్రణామం అని పేరు. అలా నమస్కరించి మహాత్ములారా,
సాటి వర్తకుల్ని నమ్మి దివాళా ఎత్తాను, దారిద్ర్యంలో ఉన్నాను, నన్ను అనుగ్రహించి దారిద్ర్యం నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గం చెప్పండి, అది కూడా సులభోపాయం చెప్పండి, ఇప్పుడు కష్టపడలేనని అన్నాడు ఆయన. ఇదివరకు డబ్బున్న రోజుల్లో దానం చేయలేకపోయాను, తీరా దానం చేస్తే మంచిది అనిపించే సమయానికి డబ్బు కాస్త డుబ్బు అయిపోయింది, కాబట్టి అనుగ్రహించండి అనగా అప్పుడు వాడు జాలిపడి, నాయన చాలా సులభోపాయం దీపదానం, మట్టి ప్రమిద నువ్వే సొంతంగా తయారు చేసుకో, అది ఎవడో ఇవ్వక్కర్లేదు, కాస్త మట్టిని ప్రమిద కింద మార్చు, ఎక్కడో చోట నిప్పు చూసుకుని అందులో కాల్చు, కాలిన మట్టి ప్రమిద తీసుకో, లేదా ఎక్కడో చోట నదీ తీరంలో దీపాలు వెలిగించి పారేసి ఉంటారుగా అలాంటి ప్రమిదైనా తీసుకో, పర్వాలేదు, పేదరికంలో ఉన్నవాడు పాత దీపం తీసుకున్నా తప్పులేదు, యాచించి ఎవరినైనా కొంచెం నెయ్యి ఒత్తులు తెచ్చుకో, ఆ దీపం వెలిగించు, దాన్ని ఎవరైనా ఒక మహానుభావుడికి దానం ఇస్తే నీ పాపం పోతుందంటే, ఇప్పటికిప్పుడు నాకు దగ్గర దానం పుచ్చుకునేవాడు ఎవడు ఉంటాడండి, పైగా దీపం ఇస్తే దక్షిణ ఇదంటారు, దక్షిణ ఇచ్చుకోలేను, ఒక్క 5 నిమిషాలు మా కోసం ఆగండి అని మళ్ళీ వాళ్ళని ఆగమన్నాడండో. వెనకటి ఒక సామెత ఉంది, నీ నెత్తి మీద ఏదో ఉందన్నట్ట, అయితే నువ్వే తీసేయి అన్నట్టు వాడు. అలాగే సలహా ఇచ్చినందుకు ఈ దీపదానం మీరే పుచ్చుకుండనగా వాళ్ళు పోన్లేని జాలిపడి అలాగే అన్నారు. ఇతడు ఒక దీపం మొత్తం మీద కష్టపడి వెలిగించాడు, వెలిగించి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ క్షణమే వాడి దారిద్ర్యం తొలగింది. వాడిని మోసం చేసిన వర్తకులంతా పశ్చాత్తాపంతో వాడి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి, ఇదిగో నాయన, నువ్విచ్చిన 1,00,000, నువ్విచ్చిన 25 అంటే 25,000, 25 రూపాయలు కాదు అని మొత్తం డబ్బంతా తిరిగి చేసిపోయారు. వాడు మళ్ళీ కోటీశ్వరుడు అయ్యాడు. చాలా పెద్ద కథ మీకోసం క్లుప్తంగా చెప్పాను. కాబట్టి దీపదానం అంత గొప్పది. పంచమి నాడు దీపదానం చేసిన వాళ్ళు రుణ విముక్తులవుతారు, వారి సంపదలు వారికి తిరిగి వస్తాయి. ఇక మరొక అద్భుతమైన కథ ఉన్నది, నాస్తికవాదాన్ని తొలగించే అపూర్వమైన గాథ. అత్యంత ప్రాచీన కాలంలో కార్తీక పురాణంలో చెప్పబడిన ఒక కథ. ఓ పండితుడు ఉన్నాడు, ఆయన గోదావరి తీరంలో ఉండేవాడు. ఆ పండితుడికి చాలా కాలం తర్వాత హరిశర్మ అని ఒక కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకు ఆయన హరిశర్మ అని పేరెట్టాడు. కుర్రాడు బాగా చదువుకున్నాడు, కానీ పెద్దలంటే గౌరవం ఉండేది కాదు, పెద్దవాళ్ళని అవమానించేవాడు. పెద్దలు ఏదన్నా చెబితే దానికి వ్యతిరేకంగా నడుచుకునేవాడు, వేదాలకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. అటువంటి వాళ్ళని చదువుకున్న మూర్ఖులు అంటారు. అందుకే భాగవతంలో సరస్వతి జ్ఞానకలేయథ, చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి బాధపడుతుందట. ఒక్కొక్కటి చదువుతారండి, వాళ్ళ చదువు ఎలా ఉపయోగపడుతుంది? ఆవు, పశువు, దానికి ఎందుకు పూజ అంటాడో మూర్ఖుడు, వాడో పశువు. అసలు అలాంటి వాడిని ఆవులు గడ్డి మేసినట్టు వేసేస్తే వాడు ఎప్పుడూ బాగుపడేవాడు. అలాంటి వాళ్ళకి అసలు గడ్డి పెట్టాలి. అలాంటి మూర్ఖపు చేసేవాడు వీడు. తండ్రికి భయం కలిగింది. ఇతడు క్రమంగా మూర్ఖవాదనతో భ్రష్టుడవుతాడేమో, పాడైపోతాడేమో అనుకుని వీడిని బాగు చేయాలనుకున్నాడు. బాగు చేయాలంటే ముందు తాను వాడికి ఒక మార్గం చూపించాలి. తండ్రి రోజు అందరినీ చెడమడా తిడుతూ, పిల్లలారా శాంతంగా ఉండండి అంటే పిల్లలు శాంతంగా ఉంటారా? ఆవేమో చేలో మేస్తుందిట, దూడ ఒడ్డు మీద ఎందుకు మేస్తుంది అని సామెత ఉన్నది. చాలామందికి తెలియని రహస్యం అది. ఎప్పుడు కూడా తండ్రి తల్లిని అంటే తన భార్యని కొడుకు చూస్తూ ఉండగా తిట్టకూడదు. రోజు పెళ్ళాని దిక్కుమారిందానా అని పళ్ళు పటపట కొరికి తిడితే ఇప్పుడు కొడుకు ఇదే ఆదర్శంగా తీసుకుంటాడు. ఓహో, మా నాన్న మా అమ్మని తిట్టాడు కనుక నేను పెళ్ళాన్ని తిట్టాలి, మా అమ్మని నాన్నని కూడా తిట్టాలంటాడు. తండ్రి కోపం కొడుకు వచ్చేస్తుంది తెలియకుండానే. తండ్రి హెడ్ మాస్టర్ మీద గయ్యం అన్నాడు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ కొడుకు ప్రిన్సిపాల్ మీద గయ్యమంటాడు. అందువల్ల కొన్ని పనులు చేయకూడదని చాలాసార్లు చెప్పినా వింటనుకోండి, అది కర్మయోగం అనుకోండి. సరే, ఏది ఏమైతేనే నేనేదో పాపం చేసి ఉంటాను, అందుకే ఈ కొడుకు మూర్ఖుడు అయ్యాడు అనుకుని ఆయన, ఒరే నాయన, రాబోతున్నది కార్తీక మాసం, నేను ఎలా చేస్తే అలా చేస్తే నీకు పుణ్యం ఉంటుందిరా, నువ్వు కూడా బాగుపడతావురా అంటే నువ్వేం చేస్తావో చూస్తానన్నాడు కొడుకు. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. తండ్రి గారు రోజు ఈ కొడుకుని వెంట పెట్టుకుని నది దగ్గరికి వెళ్ళేవాడు. గోదావరిలో సంకల్పం చెప్పుకొని స్నానం చేసి సంధ్యావందనం చేసి అక్కడున్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించేవాడు. దేవాలయం లేని చోట రావి చెట్టు ఉంటే అక్కడ దీపం వెలిగించడం చాలా మంచిది. అశ్వత్థ సర్వవృక్షాణం, శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు, చెట్లలో రావి చెట్టు నేను అన్నాడు ఆయన. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం అంటే వేరు దగ్గర దీపం వెలిగించకూడదు. ఈ దిక్కుమాలతో ఇదో సమస్య నాకు ఈ మధ్యన. వేరులో దీపం పెట్టాడు ఒక ఆయన, ఆ వెంటనే వేరంతా కాలిపోయి చెట్టు చచ్చిపోయింది. చెట్టు చుట్టూతో చప్టా కట్టాక చప్టా బయట దీపం వెలిగించాలి.
గురువు గారి దగ్గర దీపం వెలిగిస్తే పుణ్యం అంటే ఒకడు పట్టుకొచ్చి నేను పురాణం చెబుతుంటే కింద పెట్టి పంచి దగ్గర కాళ్ళ దగ్గర దీపం వెలిగించారు. అదృష్టవశాత్తు పంచి కాలిన లోపల ఉపవస్త్రం ఉంది కాబట్టి కొంతలో కొంత బయటపడ్డాను. ఈ అజ్ఞానపు పనులు చేయకూడదు. దేవుడి దగ్గర దీపం అంటే దేవుడిని కాల్చేయమని కొంచెం దూరంగా దీపం వెలిగించాలి. అలాగే అశ్వత్థ వృక్షం దగ్గర దీపం అది చెట్టు చావని రీతిలో వెలిగిస్తే పుణ్యం. ఈయన అలాగే వెలిగించేవాడు. పురాణ కథలు తాను చెప్పేవాడు, వినేవాడు. 5 రోజులు ఇలా చేశాడండి. ఈ కొడుకును కూడా ఈ పని చేయమంటే వాడు పక్కపక్కనవి, నాన్న ఏమిటి పిచ్చి పని, చదువుకుని కూడా మూర్ఖుడు అయిపోతున్నావు నువ్వు, స్నానం చేస్తే పుణ్యం వస్తుందా, ఏదో మురికి తొలగిపోతుంది తప్ప, పైగా చలికాలంలో కార్తీక మాసంలో గోదాట్లో స్నానం చేస్తే ఒళ్ళంతా గజగజ వణికిపోతుంది, రొంప వచ్చిందంటే దుంప తెగుతుంది, అనారోగ్యం వస్తుంది, తుమ్ములు వస్తాయి, పారాయణ చేస్తున్నప్పుడు కచ్చి అని తుమ్ముకుంటారు, దానివల్ల ఏం లాభం. కాబట్టి ఈ చన్నీళ్ల స్నానం కన్నీళ్లు పెట్టిస్తాయి తప్ప ఉపయోగం లేదు. పోని స్నానం పక్కనట్టు దీపం వెలిగిస్తానంటావు, ఎందుకు ఆ దీపం? ఆ దీపంలో వేసే నెయ్యి ఎవరికైనా అన్నంలో వేస్తే కడుపులోకి పెడుతుంది. కడుపులోకి పోవలసిన దీపంలో పోసేటటువంటి నెయ్యి అవ్వకూడదు. కడుపులోకి పోవలసిన నెయ్యి దీపంలో ఎందుకు వేయటం వ్యర్థం అంటే వాడి ఉద్దేశం ఏంటంటే దీపారాధనకి నెయ్యి ఉపయోగించకూడదు, అది అన్నంలో వేసుకు తింటే కడుపులోకి పోతే ఆరోగ్యంట. కడుపులోకి పోవలసిన పాలు శివలింగం మీద పోస్తే అభిషేకం ఎలా అవుతుంది, అది అబ్బాయి అది వ్యర్థమైపోతుంది అని వాదన చేశాడు. పరమాత్ముడు అంతటా ఉన్నాడు, ఆయన చెప్పినట్టు చెయ్యాలి, ఇలాంటి నాస్తికవాదం చేయకూడదు. హరిశర్మ అలా చేశాడు. కార్తీక స్నానం లేదు, దీపం వెలిగించను, ఏ పని చెయ్యను, ఈ దానాలన్నీ వ్యర్థం అన్నట్ట. తండ్రికి కోపం వచ్చింది. ఎంత చెప్పినా వినరా అన్నట్ట. ఒరేయ్ వినరా అంటే నేను వినన్రా అన్నాడు వాడు. ఇంకొకసారి చెబుతున్నాను, తండ్రి మాట కాదనకు అనగా నువ్వెంత చెప్పినా సరే ఇది నాకు నచ్చదు. పశువుల్ని ఆవుల్ని పూజించడమా, అది 4 కళ్ళ పశువు, ఆవు చుట్టూ ప్రదక్షిణ ఏమిటి, ఇది దండగా, ఈ దీపారాధన దండగా, చెట్టుకి పూజ దండగా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే తండ్రికి ఆగ్రహం కలిగింది. మూర్ఖుడా, మూతిలా చుంచులో పెట్టి తండ్రితో వాదోపవాదం చేస్తావా, నువ్వు చుంచు లాంటి ఎలకైపో అని చెప్పించాడు. ఎలకల్లో చుంచుని ఉంటుంది, మూతిలా పెట్టుకుని దిక్మాలని ఎలక తిరుగుతూ ఉంటుంది, అలా చుంచైపో అన్నట్ట. వెంటనే వాడు ఎలకైపోయాడు. ఆ తండ్రికి అంత శక్తి ఉన్నది, అందుకే చెప్పించగానే వీడు ఎలకైపోయి నాన్న అని ఏడుస్తూ వచ్చి మహాపాపం చేశాను, నన్ను క్షమించు, ఎలక రూపంలో తిరగలేను బాబోయ్ అన్నట్ట. ప్రస్తుతం శాపం మాత్రం వెనక్కి తీసుకోలేను, అయినా శాపంలో కించిత్తు మార్పు చేస్తున్నాను. చాలా కాలం నువ్వు అరణ్యంలో ఓ చెట్టు తొర్రలో ఎలుకగా ఉండి బతుకుతావు, నానాయాత్ర పడతావు, తిండి లేక అల్లాడిపోతావు, అప్పుడప్పుడు పిల్లులు కాకులు మొదలైనవి నీ వెంటబడుతూ ఉంటే ప్రాణభయంతో గద కొట్టుకుంటావు. కానీ నీ అదృష్టం, కొంతకాలానికి కార్తీక మాసంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి వస్తాడు. విశ్వామిత్రుడి దయ వల్ల నీ శాపం తొలగి పాపం తొలగి నీ రూపం నీకు వస్తుందన్నట్ట. వాడు ఏడ్చుకుంటూ అడవికి పోయాడు. ఓ చెట్టు త్వరలో మకాం పెట్టాడు. 100 సంవత్సరాలకి పైనే అని కొన్ని పురాణాల్లో, 1000 సంవత్సరాలని కొన్ని పురాణాల్లో చెప్పారు. ఏదని అక్కడ సహస్రము అనే శబ్దములకు చాలా కాలం అని అర్థం అనమాట. సంస్కృతంలో సహస్రము అంటే ఇప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ అని అర్థం. అందుకే గోసహస్రం అంటే ఆవుల గుంపు అని చెప్పాలి, అక్కడ 1000 అని చెప్పకూడదు. చాలా కాలం వాడు ఇలా ఎలక రూపంలో కష్టాలు అనుభవించాడు. కొంతకాలం పోయింది, తండ్రి అనుగ్రహం మళ్ళీ కలిగింది. అనుకోకుండా కార్తీక మాసంలో ఆ ప్రాంతానికి మహానుభావుడు విశ్వామిత్రుడు వచ్చాడు. గోదావరి తీరంలో కార్తీక మాసం అంతా స్నానాలు చేసి పవిత్రంగా గడపాలనుకున్నట్ట. ఆయనతో పాటు చాలామంది శిష్యులు కూడా వచ్చారు. వాళ్ళ ఆ చెట్టు చుట్టూతో అలికారు, శుభ్రం చేశారు, అక్కడ ముగ్గులు పెట్టారు, స్నానం సంకల్పం చెప్పుకుని చేసి అక్కడికి వచ్చి కార్తీక మాసంలో పురాణాలు చెప్పుకుంటూ ఆవునేతి దీపం వెలిగించేవారు. వీలున్నంత వరకు అన్నదానాలు చేసేవారు. మధ్య మధ్యలో హరినామస్మరణం చేసేవారు, సంకీర్తనం చేసేవారు. పురాణాల మధ్యలో సంకీర్తనం కూడా చేయాలి, అలా చేసేవారు. ఇంతలో ఏం జరిగింది, ఈ ఎలక రూపంలో ఉన్న హరిశర్మ అక్కడికి వచ్చాడు. విశ్వామిత్రుడు అక్కడ ఆవునేతితో దీపం వెలిగించాడని చెప్పాం కదా, అది పంచమీ తిథి. పంచమీ తిథి నాడు దీపం వెలిగించి ఆయన కాసేపు జపంలో ఉన్నాడు. ఇంతలో ఈ ఎలక అక్కడికి వచ్చింది. దానికి అప్పటికి 3 రోజులుగా తిండి లేదులేండి. ఆవు నేతి వాసనకి, ఘుమఘుమలాడుతున్న నేతి వాసనకి అక్కడికి వచ్చింది. ఆవు నెయ్యి పూర్వం తాజా నెయ్యి వాడేవారు, అందుకే ఆ నేతి వాసనకి దేవుడు దిగి వచ్చేవాడు.
ఇప్పుడా మాంధాత కాలం నాటి నెయ్యి పట్టుకొచ్చి ఆ కుళ్ళు నెయ్యి దీపారాధనలో వేసి దానికి ఒత్తి వెలిగిస్తే ఆ దీపం వెలిగిస్తే అక్కడికి శివుడు ఎందుకు వస్తాడు? మనమే పారిపోతే. కాబట్టి కుళ్ళు నెయ్యి కుళ్ళు నూనె దీపానికి వాడకూడదు. అది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోవడం. అది మహాప్రమాదం. దీపారాధన నూనె ఇవ్వండి అండం అంటే అర్థం ఏమిటనమాట? పావలాకి 10 పైసలకి పూర్వం వచ్చేది. ఇప్పుడు అంటే పావలాకి అసలు లేవనుకోండి. 10 రూపాయలకి 5 రూపాయలకి వచ్చే పనికి మాలిన నెయ్యి, పనికి మాలిన నూనె వాడకూడదు. ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు తీసిన పవిత్రమైనటువంటి వాటిని వాడాలి. ఆ రోజులు అలా వాడారు. అందుకే ఆ నేతి వాసనకి అది వచ్చింది. ఆ నేతిలో మూతి పెట్టే సమయానికి ఆ ఒత్తి కిందకి దిగిపోయి ఆరిపోతుందిట. దీపంలో వేసిన ఒత్తి క్రమంగా కొండెక్కుతోంది, ఎందుకో కిందకి జారిపోయింది. ఇది మూతి పెట్టగానే ఆ ఒత్తి పైకి లేచింది. దాంతో అది కొంచెం భగ్గున వెలిగింది. అనుకోకుండా కార్తీక మాసంలో పంచమి నాడు దీపాన్ని ప్రజ్వరల్ల చేసిన పుణ్యం వచ్చింది వీడికి. కొండెక్కుతున్న దీపాన్ని గనక మళ్ళీ వెలిగేలా చేసిన, అందులో కొత్త ఒత్తి వేసిన అటువంటి వాళ్ళకు కూడా దీపం వెలిగించిన పుణ్యం వస్తుంది. ఇంకేముంది, దీపం వెలిగించిన పుణ్యంతో ఒక్క క్షణకాలంలో హరిశర్మ కాస్త అసలు రూపం ధరించాడు. అప్పుడు విశ్వామిత్రుడి శిష్యులంతా అక్కడికి వచ్చి, ఇదేమిటండి ఎలక బ్రాహ్మడిగా మారిపోయిందంటే, విశ్వామిత్రుడు చిరునవ్వు రవి, వీడు పూర్వజన్మలో హరిశర్మ, వాళ్ళ నాన్నగారు కార్తీక దీపం వెలిగించమంటే తిట్టాడు, స్నానాన్ని విమర్శించాడు, ఆ మహాపాపానికి తండ్రి శాపానికి గురై ఎలకయ్యాడు. ఇన్నాళ్ళకి ఈ దీపాన్ని తాను తిరిగి ప్రజ్వరల్ల చేశాడు. ఆ పుణ్యంతో వీడికి శాప విముక్తి అయింది. ఇది కార్తీక మాసంలో దీపం యొక్క విలువ. వెలుగుతున్న ఒత్తి అలా క్రమంగా తగ్గిపోతుంటే, కొండెక్కుతుంటే దాన్ని కొంచెం అలా పైకి ఎత్తినంత మాత్రం చేతనే దీపారాధన ఫలితం వస్తే తానే